యుద్ధం తర్వాత అమెరికా పెద్ద యుద్ధాలు చేసిందేం లేదు. ఆఫ్ఘనిస్తాను, ఇరాకు, క్యూబా ఇట్లాంటి దేశాల మీద. చిన్న చిన్న దేశాల మీద యుద్ధం చేసింది. విజయం సాధించానని చెప్పుకుంటా తిరగడానికి ఉపయోగపడింది. బట్ రష్యాతో ఇన్ని రోజులు గొడవలో యుద్ధం చేయగలిగిందంటే దమ్ము లేదు. చైనాతో యుద్ధం చేయగలిగిందంటే దమ్ము లేదు. ఇప్పుడు ఏమైనా చేస్తుందా? అంటే అంతర్జాతీయ పరిణామాలు మారితే ఏమైనా చేయొచ్చు అనుకుంటుందో ఏంటో తెలియదు గానీ, ప్రస్తుతం C-100 డ్రోన్లు, FPV ఫస్ట్ పర్సన్ వ్యూ డ్రోన్లు, క్యాడ్ కాప్టర్లు, ఇరాన్ షాహెద్ డ్రోన్‌కి అమెరికా వెర్షన్‌లతో తయారు చేసినటువంటి 3D ప్రింటెడ్ డ్రోన్ పార్ట్స్ ఇవన్నిటిని ప్రస్తుతం అమెరికా భారీ ఎత్తున తయారు చేస్తుంది. కొనుగోలు చేస్తుంది. అదే సమయంలో ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్‌లో వాడినటువంటి భారీ RQ-7 షాడో లాంటి ఖరీదైన సిస్టమ్స్‌ని కూడా దశల వారీగా తీసేస్తుంది. వాల్ స్ట్రీట్ జర్నల్ తాజాగా చెప్తుంది ఏంటంటే, చైనా ఏదో వెనకబడ్డ దేశం కాదు, ప్రపంచంలో అతిపెద్ద మిస్సైల్ నిల్వల్లో ఒకటి. అసమాన పరిశ్రమ శక్తి, దీర్ఘకాలిక యుద్ధాన్ని మోయగలిగినటువంటి సామర్థ్యం ఉంది. మనం రష్యా లాంటి దాన్ని ఎలా అయితే గొడవ పెట్టుకుంటే వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఎట్లయితే స్టేబుల్‌గా ఉన్నారో అట్లాగే చైనా ఉండగలదు. ఆర్థికంగాను స్థిరత్వంగా ఉంది. పసిఫిక్ యుద్ధం అంటే సముద్రాల మధ్య విస్తరించిన యుద్ధ భూమి, అడవులతో కప్పబడిన ద్వీపాలు అన్నీ చైనా మిస్సైల్ పరిధిలోనే ఉంటాయి. కాబట్టి అమెరికా ఆకాశంలో ఆధిపత్యం సాధ్యం కాదు. అదే సందర్భంలో సైన్యానికి సరఫరాలు చేయడం కూడా చాలా కష్టమవుతుంది అన్నటువంటిది చెప్పుకొస్తున్నటువంటి పాయింట్. అందుకనినే ఇప్పుడు తక్కువ ఖర్చుతో అయ్యేటటువంటి హిమార్స్ రాకెట్ సిస్టమ్స్‌ని, పడవలు, పోర్టబుల్ యాంటీ డ్రోన్స్, డిఫెన్స్ టెక్నాలజీ లాంటి వాటి మీదన అమెరికా సిద్ధం చేసుకుంటుంది. ఒకవేళ అవసరమైతే యుద్ధానికి సిద్ధపడటానికి, లైక్ తైవాన్ ఇన్సిడెంట్ కావచ్చు, జపాన్ ఇన్సిడెంట్ కావచ్చు, లేకపోతే కనుక ఇంకేదైనా సరే భవిష్యత్తులో ఇక్కడ ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి రెడీ అవుతుంది. లైక్ ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నటువంటి బేస్ తీసుకోవాలనుకుంటే మనమే ఆపాం. వాళ్ళు మనకి అప్పజెప్తున్నటువంటి పరిస్థితి. దాన్ని పాకిస్తాన్ ద్వారా తీసుకోవాలనుకుంటే, లేదా పాకిస్తాన్ బేస్‌ను వాడుకోవడానికైతే అమెరికా సిద్ధంగా ఉంది. కాకపోతే చైనా అప్పుడు పాకిస్తాన్ కూడా లేపేస్తుంది. 25 ఇన్ఫాంట్రీ డివిజన్ కమాండర్ జేమ్స్ బార్మలోవ్ చెప్తున్నటువంటిది ఏంటంటే, నేటి యుద్ధ భూమిలో ప్రతి ఒక్కళ్ళు కనిపిస్తారు. అందుకే కమాండ్ పోస్టులను చిన్నగా చేస్తూ క్యాంప్లాజ్‌ని విస్తృతంగా ఉపయోగిస్తున్నారట. పిల్లి ఎలక ఆట లాంటిది ఉక్రెయిన్ నుంచి మేము నేర్చుకున్నాం అన్నటువంటిది చెప్పుకొస్తున్నారు. అంటే రాబోయేటటువంటి రోజుల్లో యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నామని పరోక్షంగా చెప్తున్నారు.